అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి వచ్చిన 990 మంది మహిళా, పురుష పవర్ లిఫ్టర్లు పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కోనసీమలో జాతీయ స్థాయి పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఎంపీకి అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్, ఆసియా ఫెడరేషన్, కామన్వెల్త్ ఫెడరేషన్ అనుబంధంతో నిర్వహించిన ఈ పోటీల ద్వారా కోనసీమకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని అన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులతో అమలాపురం క్రీడా వేదికగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, అసోసియేషన్ సభ్యులు కోనసీమ ప్రాంతానికి రైల్వే సౌకర్యం కల్పించాలని ఎంపీ హరీష్ బాలయోగిని కోరారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ కోనసీమలో జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ వేదికగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎంపీ హరీష్ బాలయోగి మాట్లాడుతూ క్రీడాకారులకు నేడు జాతీయ స్థాయి గుర్తింపు వస్తే రేపు అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. గెలుపు మాత్రమే కాకుండా పోటీల్లో పాల్గొనడం ద్వారా అనుభవం పెరిగి భవిష్యత్తులో విజయాలు సాధించొచ్చన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 6 రోజుల పాటు పోటీలు విజయవంతంగా నిర్వహించామని, పాల్గొన్న క్రీడాకారులకు ఆహారం, నీరు, వసతి వంటి అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. త్వరలో దక్షిణాఫ్రికాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా విశిష్ట అతిథిగా పాల్గొని విజేతలకు గోల్డ్, సిల్వర్, బ్రౌంజ్ మెడల్స్ అందించారు. గంధం పల్రాజు, పొంటెద్ది వెంకయ్యనాయుడు, ఆశెట్టి ఆదిబాబు, జిల్లా రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. But the arrangements and the food varieties which we have got here, we have never got it. So we are very thankful for the organizers, and we are very thankful to the AP state so that they have conducted such huge competition. Thank you.